తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముందు భాష మార్చుకో రేవంత్, సీఎంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ప్రచార ఆర్భాటం, పనులేమో శూన్యం, టీటీడీ చైర్మన్పై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. ఉచిత బస్సుతో ఆర్టీసీపై మరింత భారం, పని భారంతో కార్మికుల మృత్యువాత. నైతిక అర్హత లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, కమిషన్ బాధ్యత విచారణ మాత్రమే. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం తన భాష మార్చుకోవాలని, ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. చాలామంది సీమాంధ్ర నాయకులు ఇంకా తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దామన్నారు. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం కమిషన్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటివరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి, అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకొని అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. తిరుమలలో ఏఐ టెక్నాలజీతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్నదంతా ప్రచార ఆర్భాటమేనని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏఐ టెక్నాలజీతో 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం అంటూ మాట్లాడుతున్న చైర్మన్, శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం ఉన్న 2 క్యూ కాంప్లెక్స్లు సరిపోవడం లేదని, 3వ క్యూ కాంప్లెక్స్ పాలక మండలిలో ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన క్యూ కాంప్లెక్స్ లో పెడితే భక్తుల్ని అని అన్నారు. ఆ తర్వాత మీరే తీసుకున్నటువంటి నిర్ణయం 3వ క్యూ కాంప్లెక్స్ ను కట్టాలా అన్నటువంటి విషయం. నేనేమడిగా, క్యూ కాంప్లెక్స్ ను మళ్ళీ ఎందుకు కట్టాలనుకుంటున్నారు? ఏ టెక్నాలజీతో మీరు చాలా శీఘ్ర దర్శనం చేయిస్తానని చెప్పినటువంటి నాయుడు గారు మీరెందుకు చేయలేకపోతున్నారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తే ఎట్లా? బొల్లేని నాయుడు గారు కరెక్ట్ కాదు కదా అది. అందులోనూ మీరు ప్రవక్త, అవతారమూర్తి, మీరు మీ ఛానల్లో ఈ రకంగా నన్ను తిట్టడం మూలంగా హైందవ సంస్కృతి పరిపూర్ణత వస్తుందనుకుంటున్నారా? జీర్ణోద్ధరణ జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఒక్క నిర్ణయం కూడా తీసుకోకపోగా అక్కడ
మీ మాట వినేటువంటి అధికారులు ఎవ్వరూ లేరు అన్నటువంటి విషయం కూడా చాలా సుస్పష్టం. అక్కడ ఉన్నటువంటి పై అధికారులకు మీకు పడటం లేదు అన్నటువంటిది దేశమంతా చూసేసింది. కనుక మీరేం చేస్తున్నారు? ప్రచారం కోసమని పత్రికా సమావేశాలలోనో లేకపోతే మీ ఛానల్ ద్వారానో మిమ్మల్ని ప్రశ్నిస్తే భరించలేనటువంటి స్థితికి చేరుకుంటున్నారు. మీరు మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇవ్వటం తప్పు, మఠాలను అవమానించటమే అని నేను మాట్లాడితే మీ భజన వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే పాకిస్తాన్ బార్డర్లో తీవ్రవాదులు వస్తున్నారు కనుక భద్రతా చర్యలలో భాగంగా హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కొండ మీద భద్రతా చర్యలలో భాగంగా మఠాలకు నోటీసులు ఇవ్వటం జరిగింది అని అంటున్నారు. అంటే మఠాధిపతుల్ని ముఠాధిపతులు అనుకుంటున్నారా బిఆర్ నాయుడు గారు, మీ పాలక మండలి? ఏపీలో మద్యం సూత్రధారి విజయసాయిరెడ్డేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుందని వైసీపీ ప్రశ్నిస్తోందని, తమిళనాడులో ప్రభుత్వం నిర్వహించిన మద్యం విధానంలో స్కామ్ జరిగిందని అన్నారు. మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి ప్రమేయం లేదని బుకాయిస్తున్నారని, ఇందులో వైసీపీ నేతలందరి హస్తం ఉందని ఆరోపించారు. దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయిరెడ్డి మా పొట్టబ్బాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్, మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోళ్ళు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? సాయి ఎక్కడ ఏం చేశాడు? సాయి సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. సంకనాకిచ్చి ఏం చేశాడు? అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయిరెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికీ సంబంధం ఉన్నట్టే కదా? లేకుండా ఎట్టుంటుంది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంటారా అని. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు, వద్దురా అని. కానీ మీరు వినరుగా మేము చెప్తే. మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈరోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చిండు మీకు. నైతిక అర్హత లేని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. అవసరానికి ఏదైనా కాంగ్రెస్ మాట్లాడుతుందని ఆరోపించారు. నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమానురాగాలు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాటకాలకు తెరదీసిందని అన్నారు. కమిషన్ అనేది విచారణ మాత్రమే చేస్తుందని, జడ్జిమెంట్ ఇవ్వదని తెలిపింది. నైతిక అర్హత లేని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అవసరార్థం రంకు బొంకు మాటలు మాట్లాడడం, సమాజ హితాన్ని కాంక్షించి పనిచేయాల్సినటువంటి దానికి భిన్నంగా పనిచేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. ఎంత అద్భుతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఎంత నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కనుక గమనిస్తే 2001 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది మొదలు 2014 వరకు తెలంగాణ సాధించేంత వరకు కూడా ఈ దేశంలో
ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ప్రజల్ని మెప్పించి పాలక వ్యవస్థలను ఒప్పించి రాష్ట్రం తెచ్చి వ్యవస్థల మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మెదులుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మసిబోసి మారేడుగాయ చేసేటువంటి మాటలు, వ్యవస్థని భ్రష్టు పట్టించేటువంటి విధానాలు, తిమ్మిని బమ్మిని చేసేటువంటి ఆలోచనలు, ఆరోపణలు. ఘోష్ కమిషన్ నివేదిక సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యానం చేయడం జరిగింది. మరొకసారి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఘోష్ కమిషన్ ఏదైతుందో 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం వేయబడ్డటువంటి కమిషన్. ఇది సలహాలు సూచనలు మాత్రమే చేస్తుంది కానీ జడ్జిమెంట్ ఇచ్చేది కాదు. ఇవాళ ఘోష్ కమిషన్ ఒక కమిషన్ వేయబడ్డప్పుడు, ఆ కమిషన్ తన పని తాను చేస్తున్నప్పుడు, ఆ కమిషన్ వేసినటువంటి ప్రభుత్వం ఆ కమిషన్ను ప్రభావితం చేసే విధంగా అనేక వ్యాఖ్యానాలు చేసింది. ఏం చేసింది? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చేసింది. వీళ్ళందరూ జైలుకు పోతారని. అంటే కమిషన్ ఎంక్వైరీగా సాఫీగా సాగాలి అని అంటే ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం ద్వారా దాన్ని ప్రభావితం చేసేటువంటి దుర్మార్గానికి కమిషన్ వేసినటువంటి పాలక వర్గం ఒడిగట్టడం అనేది క్షమించరానటువంటి విషయం. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కాదు, బకాయిల పాలన నడుస్తుందని బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్లకు బేషరతుగా ఫండ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు 5,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన 3,000 కూడా ఇవ్వలేకపోతుందని ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కాదు, బకాయిల పాలన నడుస్తూ ఉన్నది. ఈ బకాయిల పాలనలో గతంలో ఏదైతే ఉందో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మా ఊరు బాగుపడాలనే ఉద్దేశంతోనే 5 లక్షలు 10 లక్షలు కాంట్రాక్ట్ చేసి సుమారు 600 కోట్లు ఇవ్వాలి. 600 కోట్లు ఇమీడియట్ బేషరతుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాదాపు 7 నెలల నుండి 54,000 మంది మధ్యాహ్న భోజనం వండబెడతారో, ఎవరైతే వండించుకుంటూ ఉంటారో వాళ్ళకు కేవలం 3,000 రూపాయలు ఇవ్వాలి. ఆ అమౌంట్ కూడా ఇవ్వలేరు. ఆ అమౌంట్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు వీళ్ళు ఏం చేసిరంటే ఈ 3,000కు అమ్మానే 5,000 ఇస్తాం, 54,000 మంది మీరు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ ఓటేయమని చెప్పారు. ఓటేసిన తర్వాత కాంగ్రెస్ గెలిచింది. ఇంతవరకు వాళ్ళకు 5,000 కాదు, ఈ 3,000 కూడా 7 నెలల నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 5,000 సంగతి దేవుడేరు కానీ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇస్తామని చెప్పారు. ఈఎస్ఐ పిఎఫ్ ఎప్పుడైతే ఉంటుందో మినిమం వేజెస్ కింద 15,600 రూపాయలు ఇచ్చినప్పుడే ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది. ఒక్కసారి మీరు తెలుసుకొని మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, దీంట్లో మధ్యాహ్న భోజనం వాటా ఏంటంటే 60% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. కనీసం మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఒక మెనూ ప్రకటించారు. ఈ మెనూ ప్రకటించినప్పుడు వాళ్ళకు కనీసము ఎవరైతే మెనూ సప్లై చేస్తూ ఉన్నారో, సరుకులు సప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక, ఆ మెనూ కరెక్ట్ లేక చిన్న పిల్లలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇది కంపల్సరీ ఏంటంటే చిన్నపిల్లలు ఎదుగుదల ఉంటుంది, చదువుకోవడానికి వస్తూ ఉంటారు. బేషరతుగా వాళ్ళకి ఏదైతే ఉందో ఆ బకాయిలు చెల్లించాలి. వీళ్ళు 7 నెలల శాలరీ అమౌంట్ ఏదైతే ఉందో అది చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ సర్కారు లూలు మాల్కు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం పట్ల ఆందోళన తీవ్రతరం అవుతోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా పౌరవేదిక ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. లూలు తరహాలో ఎన్నో మాటలు వచ్చినా ఏ ఒక్కరికి ప్రభుత్వాలు స్థలాలు ఇవ్వలేదని, స్థలాల కేటాయింపులో క్విడ్ ప్రో క్వో దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వం మెడలు వంచి లూలు మాల్స్కి ఇచ్చిన స్థలాన్ని అడ్డుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి పేరిట కూటమి ప్రభుత్వం ప్రజా ఆస్తుల్ని, ఆర్టీసీ ఆస్తుల్ని లూలు కంపెనీకి కట్టబెడుతోంది. ఇది సరైంది కాదు. ఇది ప్రజల ఆస్తి. ఈ విధంగా లూలు కంపెనీకి ప్రజల ఆస్తిని ఇవ్వడాన్ని సిఐటియు ఖండిస్తోంది. ఏదైతే దీన్ని అప్పచెప్తూ జీవో ఇచ్చారో ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. విజయవాడ మహానగరంలో పౌర హక్కుల వేదిక యొక్క పిలుపు మేరకు ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్కి దోపిడీ చేసే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం కారు చౌకగా ప్రైవేటు స్థలాలు అంటే మన యొక్క గవర్నమెంట్ స్థలాలను కూడా చట్ట విరుద్ధంగా ఎక్కడా లేని రూల్స్ ప్రకారం లేకుండా ఎవరిని సంప్రదించకుండా ముందు తాకట్టు పెట్టడం అనేది చాలా ఘోరం. ఇలాంటి విషయాల్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఈ లూలు మాల్స్ కానివ్వండి, కార్పొరేట్ సంస్థల వల్ల అనేక మాల్స్ వల్ల చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతగలడం, ఆ వ్యాపారస్తులు నిరుద్యోగులై మరి రోడ్డును పడడం జరుగుతుంది. ఒక పక్కన అభివృద్ధి పేరుతో మంచి చేస్తున్నామని ప్రభుత్వం అంటుందే కానీ అది అన్యాయం, దురాక్రమణ. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు లేదే వారందరూ బతుకు తెరువు ఈ వ్యాపారాల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వ్యాపారాలకు మట్టి కొట్టేటువంటి వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ. ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకతగా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ముందుకు వస్తున్నారు. ఈ యొక్క 137 చట్టాన్ని జీవోని రద్దు చేసి ఈ ఆర్టీసీ స్థలాన్ని కనుక వదిలిపెట్టకపోతే రేపు మహా ఉద్యమంగా మా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ బంద్ ప్రకటించి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతని తెలియజేయాల్సి వస్తుంది. ప్రభుత్వం తెలిసో తెలియకో చేసిన తప్పులు సవరిదిద్దుకోవాలి తప్ప అన్యాయంగా ఒక పెద్ద సంస్థలకి 100 సంవత్సరాలు కాపాడినటువంటి స్థలాన్ని కబ్జా చేయించేటువంటి విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకతని, చట్ట వ్యతిరేకమైన పనుల్ని తీవ్రంగా ఖండిస్తూ మా వ్యాపారస్తుల మద్దతు అందరం కలిసి ఈ యొక్క వ్యతిరేకతని మరింత ముందుకు తీసుకెళ్లి లూలు మాల్కి ఇచ్చినటువంటి దీని జీవోని తక్షణమే రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. వల్లభరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. లూలు సూపర్ మార్కెట్కి ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు ఒక సెంటు భూమి ఇవ్వలేదు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని ఆహ్వానించి విశాఖపట్నంలో 13 ఎకరాల చిల్లర, విజయవాడ నడుబొడ్డులో 4.15 ఎకరాల ఆర్టీసీ భూమిని ఇవ్వటం చాలా బాధాకరం, దురదృష్టకరం. సీఎం గారు ఇప్పటి వరకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశాలు అన్నింటిలో కూడా ఈ భూముల కేటాయింపు విపరీతంగా చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలకి సంపదను సృష్టిస్తున్నాడు, కానీ ప్రజల యొక్క సంపదని వినాశం చేస్తున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు. విజయవాడ నగరంలో ఉన్న పౌర సంస్థలు, ప్రజా సంఘాలు, వర్తక సంఘాలు అందరూ ఐక్యంగా ఉద్యమించి ఈ లూలుకు అందించిన ఈ భూమిని అన్యాకలంతం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులో ఆర్టీసీ సిబ్బందిపై మరింత భారం పెరుగుతుందని ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఆర్ రెడ్డి అన్నారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఆర్టీసీ సంస్థ ద్వారానే కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు. పనిభారంతో డ్రైవర్లు, కండక్టర్లు అనారోగ్యాలతో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టినటువంటి ఉచిత బస్సు పథకం మహిళలకి ఆహ్వానిస్తగ్గ విషయమే. కాకపోతే ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఏం మెరుగుపరచాలి? ఆర్టీసీలో సరిపడా బస్సులు లేవు. ఇప్పుడు 10,000 బస్సులు తిరుగుతున్నాయి స్టేట్ వైడ్గా. ఇంకా ఈ ఉచిత పథకం కన్నా అమలైతే ఇంకా 5,000, 6,000 బస్సులు కావాల్సి వస్తుంది. అట్లాగే స్టాఫ్ రిక్రూట్మెంటు 15 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు కాల్ ఆన్ డ్రైవర్స్, ఆన్ కాల్ డ్రైవర్లను పిలిచి బస్సులు నడిపిస్తూ ఉన్నారు. ప్రయాణికులకు భద్రత ఉండదు. అదేవిధంగా ఆర్టీసీకి శ్రేయస్కరం కాదు. ఈ రకంగా ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మహిళలో ఉచిత పథకంగానే అమలైతే ఇంకా 6,000 బస్సులు కావాలి. అదేవిధంగా 10,000 మంది స్టాఫ్ అవసరం అవుతారు. ఆ విధంగా నడిపిస్తే తప్పితే ఈ పథకం జయప్రదం అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బస్సులు కొన్ని కూడా చాలా దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి బస్సులు, కొత్త బస్సులు రావట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బస్సులు వస్తాయి అంటున్నారు, కానీ అది ఆర్టీసీకి ఇవ్వట్లా. అనేక సందర్భాల్లో మేము వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేశాం, మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ. ఆర్టీసీగా ఆ పథకం ఏదో ఆర్టీసీగా ఇస్తే ఆర్టీసీకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్తే వాళ్ళు ప్రైవేటు కన్సల్టెంట్కి ఇచ్చి ఆర్టీసీని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఆ విధంగా ఈ స్థలాల విషయానికి వచ్చేసరికి ఆర్టీసీ ఈ పాత బస్టాండ్ స్థలము 60-70 సంవత్సరాల నుంచి ప్రజలకి విస్తృతమైన సేవలు అందిస్తూ ఉంది. ఆ విధంగా ఈ తెలంగాణ పోతే ఆర్టీసీకి చాలా నష్టపరిహారం, ప్రజలకి నష్టం. ఆ విధంగా
ఆర్టీసీలో ఎంప్లాయీస్ తగ్గిపోతారు, ఆ విధంగా ఉంటుందని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఈ స్థలాలు ఇచ్చేదాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేసి ఆర్టీసీ ద్వారాగానే ఎలక్ట్రానిక్ బస్సులు నడపాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాదు ఇదైతే మహిళలకి ఉచిత సౌకర్యం వల్ల డ్రైవర్ల మీద కానీ కండక్టర్లు కావచ్చు, ఆర్టీసీ స్టాఫ్ ఎవరైతే వాళ్ళ మీద పని ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంటుందా? గ్యారెంటీగా పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టాఫ్ తక్కువగా ఉన్నారు, నార్మ్స్ తక్కువగా ఉంది, సరిపడా సిబ్బంది లేరు. 8 గంటల డ్యూటీ అనుకున్నది 10 గంటలు అయిపోతూ ఉంది. అదేవిధంగా ఒక డ్యూటీకి చేసి వచ్చిన వాళ్ళని మళ్ళీ డ్యూటీకి వెళ్ళమని బలవంతం చేస్తూ ఉన్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అది కార్మికులకు కూడా ఆరోగ్యం పాడైపోతూ ఉంది, హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. కార్మికులు అనేక మంది ఇబ్బందులు పడి చనిపోతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. ఆర్టీసీలో బస్సులను పెంచాలి, సిబ్బందిని పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి తెలియజేస్తుంది. స్మార్ట్ మీటర్లతో రైతులకు ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని వామపక్షాల ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఒంగోలులో విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లను పెట్టబోమని చెప్పి ఇప్పుడు అందరికీ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్లను వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అంటున్న ప్రజా సంఘాల నాయకులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపైన భారం పడుతుంది. ప్రజలపైన భారం అంటే ప్రజలపైన స్మార్ట్ మీటర్లు బిగించడానికి 18,000 రూపాయలు ప్రజలపైన భారం పడుతుంది. ఆ 18,000 రూపాయలు ప్రజలపైన ఒక్కసారి భారం కాకుండా వాళ్ళకి వచ్చే బిల్లుల్లో ఆ భారాన్ని వసూలు చేస్తున్నారు. కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగించకముందు గతంలో పాత మీటర్ల ద్వారా 500 రూపాయలు వచ్చేటువంటి బిల్లు ఈరోజు 1,700, 1,800, 2,000 వరకు పెరిగింది. అంటే స్మార్ట్ మీటర్లు బిగించకముందు 500 ఉండి ఇప్పుడు 2,000 రూపాయలకి బిల్లు పెరిగిందంటే దాని అర్థం స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లు పెరిగిందా తగ్గిందా? బిల్లు పెరిగింది. దానివల్ల ప్రజలకి భారం పడిందా లేదంటే ప్రజలపైన భారం పెరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా ఒక మాట మాట్లాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ గేర్లో దాన్ని అమలు చేస్తుంది. గతంలో స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి, ఇది ప్రజలపైన భారం వేస్తాయని చెప్పినటువంటి లోకేష్ యువగళం పాదయాత్రలు మాట్లాడాడు. తిరిగి ఈరోజు ఆయన అధికారంలోకి రాగానే ఆ స్మార్ట్ మీటర్లని అమలు చేస్తున్నాడు. ఒకప్పుడు సెకీ ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ కంపెనీతో చేసుకోవటాన్ని వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు తిరిగి అధికారంలోకి రాగానే ఆ సెకీ ఒప్పందాన్ని రద్దు చేయకుండా అదే ఒప్పందాన్ని ఈరోజు కొనసాగిస్తుంది. అంటే దాని అర్థం అధికారంలోకి వచ్చిన దాకా ఓడమల్లయ్య, అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య సామెతగా ప్రజల్ని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిట్ట నిలువున మోసం చేసింది. అందుకని ఈరోజు ప్రజలు రేపు లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకి స్మార్ట్ మీటర్లని పగలగొడితే దానికి లోకేషే దానికి బాధ్యత వహించాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్మార్ట్ మీటరు బిగించిన సందర్భంగా ప్రతి వినియోగదారుడు సింగిల్ ఫేజ్ అయితే 7,000, డబల్ ఫేజ్ అయితే 9,000 రూపాయలు మీటర్ మార్పిడి కట్టాలి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మీటర్లకి 25,000 కోట్ల రూపాయల డబ్బు కేవలం మీటర్ బిగింపులోనే అదానీ కంపెనీకి వెళ్తుంది. ఇది ఒక భారం. రెండోది, స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత స్లో డౌన్ పేరుతో, పీక్ డౌన్ పేరుతో పీక్ హవర్స్లో ఎక్కువ విద్యుత్ ఛార్జీ చేస్తానని గవర్నమెంట్ అంటా ఉంది. అంటే విద్యుత్ ఛార్జీల భారం పెరుగుతుంది. మూడో విషయం, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేటప్పుడు మనము ప్రీపెయిడ్ మీటర్ని ఏర్పాటు చేసుకోవాలి, ముందుగానే కొనుక్కోవాలి. అంటే ఒక్కొక్క వినియోగదారుడు సుమారుగా మనం ఫోన్ ఎట్టయితే రీఛార్జ్ చేసుకుంటామో కొంత డబ్బుతో రీఛార్జ్ చేసుకోవటం వల్ల 1,000 కోట్ల రూపాయల డబ్బు నెల 1వ తేదీనే ముందుగానే ప్రైవేట్ కార్పొరేట్ దగ్గరికి వెళ్ళిద్ది. అంటే ఈ 3 రకాల నష్టాలు వస్తున్నాయి కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, ఈ బిగింపు ప్రక్రియ నిర్వహణ మొత్తం అదానీ కంపెనీకి, సెకీకి చేసిన కారణంగా ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో, కార్పొరేట్ రంగంలో ఈ మెయిన్స్ అప్పచెప్పిన కారణంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దుష్ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందుకనే కార్పొరేట్ల ప్రయోజనాలకి తలొగ్గి ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను విస్మరించి మోపుతున్న ఈ స్మార్ట్ మీటర్ల బిగింపుని వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే తొలగించాలని కోరుతున్నాం. స్మార్ట్ మీటర్లని 1 మీటర్ కూడా బిగించుకుంటా అడ్డుకుంటామని ప్రతిఘటిస్తామని సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.
ఇవి తెలుగు 360 విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.